ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చి కూడా 20 నెలలు అయింది. ఈ 20 నెలల్లో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చేయలేంది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల్లోనే చెప్పాలంటే వాళ్ళ మీద డబల్, త్రిబుల్, 4 టైమ్స్, 5 టైమ్స్ అలా చేసి అవతల పడేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా తోపులు ఎవడో లేడయ్యా అనుకునే విధంగా ఉంది. నిజంగా వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టుకుని 5 ఏళ్లలో వాళ్ళు ఏం పీకారయ్యా, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారయ్యా అని చెప్పి పక్కన చూసుకుంటే ఒక్కొక్కడు వైఎస్ఆర్సీపీని ఓస్తారు. 5 ఏళ్లలో మీరు ఏంటయ్యా అసలు ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసి పథకాల పేరుతో బిస్కెట్లు పడేసి ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ని సోమరపోతులను చేసి, కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేసింది, అనేక కంపెనీలు తీసుకొచ్చింది, అమరావతి పూర్తి చేస్తుంది, పోలవరం పూర్తి చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో అనాథగా చేసి రాజధాని ఏదయ్యా అంటే 3 ముక్కలాట ఆడుకుందాం అనేటువంటి ప్లాన్లు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అంటే దాచుకోవడమే ప్రధానంగా ఆయన పెట్టుకుంటే ఈయన దోచుకున్నది కక్కించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాట పట్టిస్తూ రోడ్లేస్తూ కరెంటు లేనటువంటి గ్రామాలకు కరెంట్ ఇస్తూ, నీళ్లు లేని గ్రామాలకు నీళ్లు ఇస్తూ, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, కంపెనీలు తీసుకొస్తూ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఒకసారి మీకు చదువుతాను. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల హయాంలో నిర్మించినటువంటి రోడ్ల వివరాలు. మొత్తం 4,610 కోట్లు. నిర్మించిన కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు వేశారయ్యా అంటే 8,100 కిలోమీటర్లు. 20 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి రోడ్ల సంఖ్య చూసుకుంటే మొత్తం వ్యయం 11,506 కిలోమీటర్లు. పూర్తయినటువంటి నిర్మాణ దశకి సంబంధించి ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేశారయ్య అంటే 17,551 కిలోమీటర్లు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టినటువంటి రోడ్ల వివరాలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయాంలో 610 కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు 884 కిలోమీటర్లు వేస్తే బీటీ రోడ్లు 239 కిలోమీటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 20 నెలల్లోనే ఆయన ఏం చేశారయ్యా కూటమి పాలన అంటే 3,850 కోట్లు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు 6,000 కిలోమీటర్లు వేశారు. బీటీ రోడ్లు 1,331 కిలోమీటర్లు వేశారు. ఇక్కడ ఒకసారి క్లియర్గా డిఫరెన్స్ కూడా చదివి వినిపిస్తాను. వైఎస్ఆర్సీపీ హయాంలో 4,610 కోట్లు ఖర్చు పెడితే 8,100 కిలోమీటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారు 11,500 కోట్లు ఖర్చు పెట్టి 17,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. 17,500 కిలోమీటర్లు. అలాగే ఉపాధి హామీకి సంబంధించింది వైఎస్ఆర్సీపీ హయాంలో 610 కోట్లు ఖర్చు పెట్టి 884 కిలోమీటర్ల మేర మాత్రమే వేశారు. పవన్ కళ్యాణ్ గారు 3,853 కోట్లు ఖర్చు పెట్టి 6,000 కిలోమీటర్లు, అంటే అక్కడ 800 కిలోమీటర్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు 6,000 కిలోమీటర్లు వేశారు. అలాగే బీటీ రోడ్లు 239 కిలోమీటర్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేస్తే పవన్ కళ్యాణ్ గారు 1,331 కిలోమీటర్ల 20 నెలల్లోనే వేశారు. ఇప్పుడు చెప్పండి, లెక్కల ప్రకారం నిజంగా వైఎస్ఆర్సీపీకి దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎవరో కూడా తెలియదు. అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అసలు ఏం చేశారో కూడా తెలియదు. కనీసం అలా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో రోడ్డు వేయండి అయ్యా అంటే వెళ్ళి చేతులు కట్టుకుని మా ఊరికి, నియోజకవర్గానికి, నా సొంత ఊరికి రోడ్డు వేయాలని అంటే చేతులు కట్టుకుని వచ్చేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట ఎక్కడెక్కడో విదేశాల్లో ఎవరో సోషల్ మీడియాలో ఫోటో పెడితే ఆ గవర్నమెంట్ చేసింది అంటారు కదా, అలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. మా ఊరికి రోడ్లు వేస్తారని చెప్పి ఫోటో పెడితే చాలు, వీడియో పెడితే చాలు, ఆయన కంటికి కనిపించినా చెవుకు వినిపించినా ఆ కార్యక్రమం అప్పటితోనే శాశ్వత పరిష్కారాన్ని చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి 5 ఏళ్ళు ఏం పీకారయ్యా? 20 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తే 5 ఏళ్లలో ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఏం పీకారు అని జనాలు అడుగుతున్నారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాటి గురించి కూడా మీరు లెక్కలకు వస్తే కనుక క్లారిటీగా ఏ శాఖకు సంబంధించి మీరు 2019 నుంచి 24 వరకు ఏం పీకారో, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి 5 ఏళ్లలో కదా 20 నెలల్లోనే లెక్కేసుకుందాం, ఏ శాఖను తీసుకొస్తారో తీసుకురండి అనేటువంటి సవాల్ విసిరేటువంటి కార్యక్రమాలు 20 నెలల్లోనే చేస్తున్నారంటే ఇంకా చూడండి, ఇంకా అధికారంలోకి వస్తామనేటువంటి ఆలోచన ఇంకా ఆ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఉందంటే ఇంకా కలలు కనచ్చు, కానీ మరి ఎంతలా గుడ్డి కళలు కనకూడదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పాట పట్టిస్తూ
పథకాలకి పథకాలు ఇస్తున్నారు, రోడ్లకు రోడ్లు వేస్తున్నారు, కంపెనీలకు కంపెనీలు తీసుకొస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలకి అవి నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. ఏది కావాలంటే అది చేసుకుంటూ అన్ని రకాలుగా ఒక అమరావతి రాజధాని శాశ్వతంగా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం అనేటువంటి మాట మా తాత ముత్తాతల దగ్గర నుంచి అది పూర్తి అవుతూనే ఉంది. ఇప్పటికి అవుతుంది అది 2027-28కి ఇప్పటికీ దానికి మోక్షం కలిగినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంట కనిపించింది. మరి ఇంకా ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని గతంలో మీరు చేసింది ఏంటి, ఎక్కడ చేసింది ఏంటి అని సోషల్ మీడియా జమానాలో ఏ ఒక్కళ్ళైనా సరే కనీసం మినిమం చదువుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో ఇలా పెట్టుకుని మనం 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు, ఈ 5 ఏళ్లలో వీళ్ళు కనుక ఇంకొక ఇంకా 3 ఏళ్ళు ఉంది, 20 నెలల్లో నేను చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఎన్ని చేస్తారో చెప్పండి. ఇంకా చాలా ఉంది చెప్పాలండి. 3 సంవత్సరాల 4 నెలల కాలం ఇంకా వాళ్ళకు ఉంది. ఇంక ఎన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో ఆ తర్వాత దాని గురించి ఇంకా వైఎస్ఆర్సీపీ గొక్క పెట్టుకుని ఏడవటమే తప్ప ఇంకొకటి లేదేమో అనిపించింది.